ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్న మన ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ఎన్డీఏ సమిష్టి కృషితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆగింది. దురదృష్టవశాత్తు ఒక బ్లాస్ట్ జరగటం వల్ల 8 మంది నిండు ప్రాణాలు కోల్పోవటం, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. ప్రాణాలు కోల్పోయిన ఈ సందర్భంలో, ఈ దుర్ఘటన జరిగిన సందర్భంలో మనం ఈ విజయోత్సవ సభ బాగున్నదని చెప్పి పెద్ద మనసుతోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పోస్ట్పోన్ చేసి ఈ రోజుకు పెట్టారు. మనస్ఫూర్తిగా అలా నిర్ణయం తీసుకున్నందుకు వారికి ఈ సభ తరపు నుంచి ఈ వేదిక తరపు నుంచి మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం కానీ రాష్ట్రం కానీ ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని మరోసారి గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓటు వేసి వదిలిపెట్టరు, చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసింది అదే. ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది, ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం అది. 2 ఏళ్ల క్రితం మీరిచ్చింది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతని గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చాం. ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం కేవలం తెలుగుదేశం పార్టీదో, భారతీయ జనతా పార్టీదో, జనసేన పార్టీదో కాదు, ప్రజల విజయం ఇది. ఇది అహంకారం విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి. ఈ కూటమి అధికారాన్ని పంచుకోవడానికి కాకుండా బాధ్యతని పంచుకోవడానికి ఏర్పడింది. దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం, ఈ 3 శక్తులు కలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్. 2 ఏళ్ల క్రితం మేము ఇచ్చిన హామీలు ఈరోజు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకి ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు, రైతులకి అండా, అన్నా క్యాంటీన్లు, విద్యకి ప్రాధాన్యత, యువతకు ఉపాధి అవకాశాలు, మేము చెప్పింది ప్రతిదీ ఆచరించి బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా శాఖల విషయానికి వస్తే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం, లాస్ట్ మైల్ గవర్నెన్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రథసారథిగా రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన ప్రజాస్వామ్య పునాదులు, ఈ 3 ఆలోచనల సంగమమే
నేడు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వ పాలనా తత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్. గ్రామాన్ని భారతదేశానికి కేంద్ర బిందువుగా చూడాలనుకుని ఆ దిశగా అత్యంత నిబద్ధతతో కృషి చేస్తున్న ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు మీ ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఒక పిల్లవాడి భవిష్యత్తు పాఠశాలలో ఎలా నిర్ణయించబడుతుందో ఒక దేశ భవిష్యత్తు అదేవిధంగా గ్రామంలో నిర్ణయించబడుతుంది, గ్రామ పంచాయతీలో నిర్ణయించబడుతుంది. ఒక రైతు ఆశ, ఒక మహిళ ఆత్మవిశ్వాసం, ఒక యువకుడి ఉపాధి, ఒక కుటుంబం ఆరోగ్యం, ఇవన్నీ మొదటిగా గ్రామ పంచాయతీ ద్వారానే ప్రభావితమవుతాయి. ఎందుకంటే ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా ఉండేది ప్రభుత్వంలోని ప్రాథమిక గ్రామ పరిపాలనా వ్యవస్థ. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడారిటీ అనే సూత్రాన్ని అనుసరిస్తారు. ఈ సూత్రం చెప్పింది చాలా సింపుల్. ఏ పనిని ఎక్కడ అత్యంత సమర్థవంతంగా ప్రజలకి అత్యంత దగ్గరగా చేయగలమో ఆ పని అక్కడే జరగాలి. అవ్వకపోతే ఆ ప్రభావం దానిపై వ్యవస్థపై పడుతుంది. గ్రామ స్థాయిలో అవ్వాల్సిన పని మండల స్థాయికి వెళ్ళకూడదు. అంతిమంగా క్యాస్కేడింగ్ రియాక్షన్ కింద మన దగ్గర ప్రతి పని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. అధికారాన్ని కేంద్రీకరించడం ప్రజాస్వామ్యం కాదు, అధికారాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఒక ఎమ్మెల్యే ఉండే నియోజకవర్గంలో దాదాపు 600 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారు. సర్పంచులు కావచ్చు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సహకార సంఘాల ప్రతినిధులు. వీరందరూ ప్రజాస్వామ్యానికి రూట్స్, వేళ్ళు. కానీ ఆ రూట్స్ని బలహీనపరిచి చెట్టుని బలపరచలేము. స్థానిక సంస్థలని బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలపరచలేము. ఇది కేవలం పరిపాలనా సూత్రం కాదు, ఇది ప్రజాస్వామ్య సూత్రం, ఇది బాధ్యతా సూత్రం. నాయకత్వం గ్రామం నుంచి రావాలి. 2 సంవత్సరాల్లో మేము నిర్మించడానికి ప్రయత్నం చేసింది కేవలం రోడ్లు, కాలువలు, భవనాలు కాదు. ట్రస్ట్, సోషల్ ట్రస్ట్, ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్. ఎందుకంటే ఒక వ్యవస్థ బలహీనపడినప్పుడు మొదట కోల్పోయేది డబ్బు కాదు, నమ్మకం. వ్యవస్థ కనుక న్యాయం చేయకపోతే కులమే ముందుకు వస్తుంది. వ్యవస్థ బలహీనపడితే ప్రాంతీయత ముందుకు వస్తుంది. వ్యవస్థపై విశ్వాసం తగ్గితే సమాజం చాలా చిన్న చిన్న గుంపులుగా విడిపోతుంది. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి అంటే ఒక రాష్ట్రం కులాల పరిమితుల్ని దాటాలి, మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితుల్ని దాటాలి. మనందరం కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. అందుకే నేను పంచాయతీరాజ్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం పరిపాలన గురించి, పథకాల గురించి, చేసే పనుల గురించి మాట్లాడటానికే పరిమితం కాదు. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాను, రాజ్యాంగం గురించి మాట్లాడతాను, సోషల్ కొహెషన్, సామాజిక సమతుల్యత గురించి మాట్లాడతాను, జాతీయ సమైక్యత గురించి మాట్లాడతాను, భారతీయత గురించి మాట్లాడతాను, సామాజిక పరస్పర విశ్వాసం గురించి మాట్లాడతాను. ఈ మధ్య మేము పరిష్కరించిన విజయనగరం జిల్లాలోని ఒక పెద్దపెంకి గ్రామంలో ఫైలేరియా సమస్య ప్రత్యక్ష ఉదాహరణ. పంచాయతీరాజ్ సమస్య కోసం, సంస్కరణల కోసం చాలా కమిటీలు వచ్చినాయి. ఒక బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు గారి కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఈ ప్రయాణం చివరికి 1972లో 73వ రాజ్యాంగ సవరణగా రూపుదిద్దుకుంది. 93 నుండి పంచాయతీరాజ్ రాజ్యాంగ సంస్థలకు రాజ్యాంగ హోదా లభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 243 నుండి 243 వరకు పంచాయతీరాజ్ శాఖకు రక్షణ లభించింది. 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలు గ్రామీణ స్వయం పాలన పరిధిలోకి వచ్చాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోగం. దాదాపు 2.6 lakhs గ్రామ పంచాయతీలు, 30 లక్షలకు ఎన్నికైన స్థానిక ప్రతినిధులు, వారిలో 14 లక్షల పైగా మహిళలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్ రూట్స్ డెమోక్రటిక్ వర్క్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఇన్ని వ్యయ ప్రయాసాలు కూర్చి ఇన్ని రకాల చట్టాలు చేస్తే
ఆ వ్యవస్థ నిజంగా అధికారాన్ని గ్రామానికి ఇచ్చిందా? రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చింది కానీ ఆ స్ఫూర్తి అమలు అయిందా? నిధులు గ్రామానికి చేరాయా? నిర్ణయాధికారం గ్రామానికి చేరిందా? బాధ్యత గ్రామానికి చేరిందా? నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్యాంగం చట్టాలు పుస్తకాలు తిరగేసి రివ్యూలు చేసి ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేశాం. నాకు ఎదురైన మొదటి సమాధానం, సార్ బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు, సార్ జెండా పండుగ చేయడానికి కూడా డబ్బులు లేవు. వీటితో మనం వారసత్వంగా పొందిన పరిస్థితి ఏంటంటే గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులు నిలిచిపోయాయి. అనేక పంచాయతీలు అప్పుల బారిన పడ్డాయి. విద్యుత్ బకాయిలు వేల కోట్లకు చేరాయి. గ్రామస్థాయి పరిపాలన బలహీనపడింది. సర్పంచుల గౌరవం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచే ప్రారంభమైంది ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్. రాజ్యాంగం పంచాయతీలకి హోదా ఇచ్చింది కానీ జీవం పొయ్యాల్సింది మనమే. పంచాయతీలకు సరిపడా డబ్బు ఎందుకు ఉండట్లేదు? ప్రతి చిన్న పనికి పంచాయతీ ఎందుకు చూడాలి? ఎందుకు ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సర్పంచ్ ఎన్నికవుతాడు కానీ అధికారాలు వేరే చోట ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ఆలోచిస్తేప్పుడు మాకు అర్థమైంది, సమస్య నిధుల కొరత మాత్రమే కాదు, సమస్య బాధ్యతల స్పష్టత లేకపోవడం. అథారిటీ ఒక చోట, రెస్పాన్సిబిలిటీ ఇంకో చోట, అకౌంటబిలిటీ మరో చోట. ఈ మూడు విడిపోతే వ్యవస్థ బలహీనపడుతుంది. దీనినే బ్రోకెన్ గవర్నెన్స్ చైన్ అనొచ్చు. అందుకే మేము ఒక ప్రాథమిక సూత్రాన్ని ముందుకు తీసుకొచ్చాం. గ్రామ సమస్యలకి పరిష్కారం గ్రామంలోనే వెతకాలి. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు ప్రజల సమక్షంలోనే జరగాలి. అందుకే గ్రామ సభలను కేవలం ఒక అధికారిక సమావేశంగా కాకుండా గ్రామ ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం చేశాం. గ్రామానికి ఏమి కావాలి, ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ తాగునీటి సమస్య ఉంది, ఎవరికి ఇల్లు అవసరం, ఎక్కడ పారిశుద్ధ సమస్య ఉంది, ఈ నిర్ణయాలు కార్యాలయాల్లో కాదు గ్రామ సభల్లో జరగాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కనిపించని సమస్య ప్రజలకు కనిపిస్తుంది. అధికారికి తెలియని అవసరం గ్రామస్తుడికి తెలుస్తుంది. గ్రామ సభ బలపడితే సర్పంచ్ బలపడతాడు. సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుంది. పంచాయతీ బలపడి ప్రజాస్వామ్యం బలపడుతుంది. అప్పుడు మాత్రమే ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యే గారి టేబుల్ మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఎమ్మెల్యేలు అసలు తమకి నిర్దేశించబడ్డ అసలు బాధ్యతలపై దృష్టి పెట్టగలుగుతారు. ఎమ్మెల్యేలు ఉపాధి విధానాలపై దృష్టి పెడతారు, పరిశ్రమల రాకపై దృష్టి పెడతారు, యువత భవిష్యత్తుపై దృష్టి పెడతారు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తారు. కానీ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే ఈ ప్రక్రియకి ఒక బలమైన లీడర్షిప్ క్యాపిటల్ అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. నాయకత్వం పైనుంచి నియమించబడదు, సమాజం నుంచి ఎదుగుతుంది, గ్రామ సభల్లో రూపుదిద్దుకుంటుంది, పంచాయతీలో తీర్చిదిద్దబడుతుంది. అందుకే పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు, అది ఒక నాయకత్వాన్ని తయారు చేసే ఒక ప్రజాస్వామ్య పాఠశాల. మన గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణం స్థానిక సంస్థల నుండి మొదలుపెట్టారు. ఒక నగర పంచాయతీ కౌన్సిలర్గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. లీడర్షిప్ అనేది కేవలం ఒక రాజకీయ నాయకత్వం కాదు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాయకుడు, ఒక సైంటిఫిక్ విభాగంలో ఆయన నాయకులు, మనందరికీ గర్వించే ఎస్ఆర్ సెక్కిరణ్ గారు, అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్ ఆయన ఒక నాయకులు, ఒక గొప్ప ఉపాధ్యాయుడు కూడా ఒక నాయకుడు, ఒక నిజాయితీ గల అధికారి ఒక నాయకుడు. మనకి పంచాయతీని బలోపేతం చేసే సర్పంచ్ కూడా ఒక బలమైన నాయకుడు. భారతదేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద విశ్వవిద్యాలయం పంచాయతీరాజ్ వ్యవస్థ. 50% 50% మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మహిళా నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మహిళలు సామాజిక ఆర్థిక నాయకత్వాన్ని చేపడుతున్నారు. వెనుకబడిన వర్గాల నుంచి నాయకత్వం వస్తుంది, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత రాజకీయాలకు రావాలని మనం చెబుతాం, కానీ యువత మొదటి అవకాశం గ్రామ స్థాయిలో అందిపుచ్చుకోవాలి, ముందుకు వచ్చి పోటీ చేయాలి.
ఇది సోషల్ క్యాపిటల్, ఇది నేషనల్ బిల్డింగ్. ఇప్పుడు అసలు ప్రశ్న మనకి ఈ ఆలోచనల్ని గత 2 సంవత్సరాల్లో ఎంతవరకు ఆచరణలోకి తీసుకురాగలిగాం? అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. గత 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ వాళ్ళ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది. కేంద్ర రాష్ట్ర సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున పెట్టుబడులు కావచ్చు, ప్రభుత్వాన్ని గ్రామాన్ని మళ్ళీ పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించింది. అందులో భాగంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గ్రామం గడప గడప వరకు తీసుకెళ్లగలిగాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి వ్యవస్థని బలోపేతం చేశాం. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త పరిపాలనా విధానాలను రూపొందించాం. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. పల్లె పండుగ ద్వారా గ్రామాభివృద్ధిని ప్రభుత్వ కార్యక్రమం నుంచి మంచి ప్రజా ఉద్యమంగా మార్చాం. స్థానిక నాయకత్వానికి గౌరవాన్ని పునరుద్ధరించాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ అఫిలియేషన్స్. స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. ప్రతి ఆలోచన సిద్ధాంతంగా మిగిలిపోకుండా ఫలితంగా కనిపించాలనే దానికి స్వర్ణ పంచాయతీ కేంద్రంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఈ పక్కనే తిరుపతి రూరల్ మండలంలోని శ్రీనివాసాపురం గ్రామ పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలను శాస్త్రీయంగా అప్డేట్ చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ రికార్డ్స్లో కనిపించని అనేక ఆస్తులు వ్యవస్థలోకి వచ్చాయి. ఆస్తుల సంఖ్య 1291 నుంచి 1356కి పెరిగింది. దీని ఫలితంగా పంచాయతీ ఆదాయ సామర్థ్యం 75 లక్షల రూపాయల నుంచి 1,66 లక్షలకి పెరిగింది. ఇక్కడ ₹1 పన్ను కూడా పెంచలేదు. స్వర్ణ పంచాయత్ పోర్టల్లో సమాచారం సరిచేసాం అంతే.